న్యూజిలాండ్తో జరిగిన నిర్ణయాత్మకమైన మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో కివీస్పై అద్భుత విజయాన్ని నమోదు చేసి సిరీస్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అభిషేక్ శర్మ ఆది నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఈ యువ బ్యాటర్ 7 ఫోర్లు, 5 కళ్లు చెదిరే సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన రెండో బ్యాటర్గా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. దీనిపై అభిషేక్ మెంటార్ అతడి బ్యాటింగ్పై సరదాగా వ్యాఖ్యానించాడు. అభిషేక్ విధ్వంసకర ఇన్నింగ్స్పై టీమిండియా మాజీ దిగ్గజం సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ తనదైన శైలిలో ఎక్స్ వేదికగా స్పందించాడు. అభిషేక్ శర్మ యువరాజు శిక్షణలోనే రాటుదేలిన విషయం మనందరికీ తెలిసిందే. తన శిష్యుడి ఘనతను అభినందిస్తూనే ఇవి ఒక ఫన్నీ ట్వీట్ చేసి సోషల్ మీడియాలో చర్చకు తెరలేపారు. ఇప్పటికీ నా 12 బంతుల 50 రికార్డును నువ్వు బ్రేక్ చేయలేకపోయావు, కానీ వెల్ ప్లేడ్ మై బాయ్, ఇలాగే కొనసాగించు అంటూ ఇవి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 2007 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్పై యువీ సాధించిన 12 బంతుల హాఫ్ సెంచరీ రికార్డ్ ఇప్పటికీ పదిలంగా ఉంది. ఆ మ్యాచ్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది యువీ ప్రపంచ రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన శిష్యుడు ఆ రికార్డుకు కేవలం 2 బంతుల దూరంలో నిలవడం పట్ల యువీ గర్వంగా ఉన్నట్లు తెలుస్తోంది. అభిషేక్ సాధించిన ఈ ఘనతతో టీమిండియా సీనియర్ ఆటగాడు హార్దిక్ పాండ్యా రికార్డ్ కనుమరుగైపోయింది. గతంలో పాండ్యా సౌత్ ఆఫ్రికాపై 16 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా ఇప్పుడు అభిషేక్ దాన్ని అధిగమించాడు. గురువు రికార్డును చేరువయ్యే క్రమంలో అభిషేక్ చూపిన ప్రతిభ అమోఘమని క్రికెట్ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై మాట్లాడిన అభిషేక్ శర్మ జట్టు యాజమాన్యం తన నుంచి ఆశించేది ఇదేనని స్పష్టం చేశాడు. జట్టు నా నుంచి ఆశించే విధ్వంసకర బ్యాటింగ్ అందించినందుకు సంతోషంగా ఉందని, కానీ ప్రతిరోజు ఇలా ఆడడం సాధ్యం కాకపోవచ్చని అభిషేక్ వినయంగా పేర్కొన్నాడు. యువరాజ్ సింగ్ నెలకొల్పిన 12 బంతుల 50 రికార్డును అధిగమించడం అంత సులభం కాదని అతను అంగీకరించాడు. అయితే భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చని, ఆ రికార్డును బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. తన బ్యాటింగ్ శైలి గురించి వివరిస్తూ ఫీల్డ్ ప్లేస్మెంట్ను బట్టి షాట్లు ఎంచుకుంటానని తెలిపాడు. కేవలం లెగ్ సైడ్ మాత్రమే కాకుండా గ్యాప్ దొరికితే ఆఫ్ సైడ్ కూడా భారీ షాట్లు కొట్టగల సామర్థ్యం తనకుందని నిరూపించుకున్నాడు.